హలో క్యూటీస్. ఈ వీడియోలో మీకు ఒక కొత్త ప్యాటర్న్‌తో అయితే మేము ముందుకొచ్చేసాను. సో, ఇదొచ్చేసి డిజైన్ మీరు చూసి ఐడెంటిఫై చేశారా? ఇదివరకు ఒక ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్ అనమాట. సో, ఇదొచ్చేసి మనకి మగ్గం వర్క్‌లో బాగా ట్రెండింగ్‌లో ఉన్న డిజైన్. మధ్యలో అంతా మనకి థ్రెడ్ వర్క్ వచ్చేసి ఆ చుట్టూ ఆ రౌండ్ షేప్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మనకి స్టోన్ వర్క్ లేదంటే బీడ్స్ ఇట్లా వర్క్ అయితే వచ్చేది. అప్పుడు బాగా ట్రెండింగ్ వర్క్ అనమాట. సో, మనం ఈ డిజైన్‌ని పెయింటింగ్ చేస్తే ఎలా ఉంటది అని చెప్పేసి మనం ఇప్పుడైతే ఈ వీడియోలో చూసేద్దాము. సో, ఫస్ట్ వచ్చేసి నేను ఇట్లా వైట్ బేస్ అయితే ఇచ్చుకుంటున్నాను. ఎక్కడెక్కడైతే ఇట్లా హాఫ్ సర్కిల్స్ అయితే ఉన్నాయో వాటిని ఫాలో అయిపోతూ మొత్తం కూడా వైట్ బేస్ అయితే ఇచ్చేసుకుంటున్నాను. నేను ఫ్యాబ్రిక్ వచ్చేసి కాటన్ బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను. బ్లాక్ కలర్ మీద మనకి డిజైన్ అనేది బాగా ఎలివేట్ అవుతుందని చెప్పేసి నేను తీసుకునే కలర్స్ అనేది ఈ బ్లాక్ కలర్‌కి బాగా సెట్ అవుతాయి. మీరు తీసుకునే ఫ్యాబ్రిక్‌కి తగ్గట్టు మీరు కలర్స్ గనుక చూజ్ చేసుకొని వేసుకున్నారు అనుకోండి, మనకి డిజైన్ అనేది చాలా బాగా వస్తుంది. సో, ఇప్పుడు మొత్తం అన్నిట్లికి కూడా నేను ఇట్లా వైట్ కలరు పెయింట్ అనేది వేసుకొని డ్రై అయిపోయిన తర్వాత నేను మెటాలిక్ గ్రీన్ కలర్ తీసుకొని ఇట్లా డాట్స్ అయితే పెడుతున్నాను. అది కూడా మనకి ఇయర్ బడ్ ఉంటుంది కదా! సో, దాంతో ఇట్లా పెయింట్‌లో ముంచేసి దాన్ని ఇట్లా డాట్స్ కింద పెట్టేస్తున్నాను. మొత్తం మనకంతా కూడా ఇలా డాట్స్ కింద పెట్టేసుకోవాలి. ఇదే ప్లేస్‌లో మనకి బీడ్ వర్క్ అయితే వస్తదనమాట. బీడ్ వర్క్ చేసుకోవచ్చు మీరు కావాలి అనుకుంటే మీకంత ఓపిక ఉంటే. లేదు చాలా సింపుల్‌గా అయిపోవాలి అనుకుంటే ఈ విధంగా మనం డాట్స్ అనేది పెయింట్‌తో పెట్టేసుకుంటే సరిపోతుంది. సో, మధ్యలో వచ్చేసి ఇప్పుడు నేను ఏదైతే చేస్తున్నానో అక్కడ థ్రెడ్ వర్క్ వచ్చేది. ఆ థ్రెడ్ వర్క్ ప్లేస్‌లో నేను ఇట్లా పెయింట్ తీసుకొని ఇట్లా స్ట్రైక్స్ కింద ఇచ్చేస్తున్నాను. అంటే లైన్స్ చిన్న చిన్న లైన్స్ కింద అయితే డ్రా చేస్తున్నాననమాట. సో, ఇలా చేయడం వల్ల మనకి లుక్ అనేది యాజ్ ఇట్ ఈజ్ అదెలా ఉంటుందో ఇది కూడా అలానే ఉంటుంది. కాకపోతే మనకి చాలా ఈజీగా అయిపోతుంది. ఇదంతా మగ్గం వర్క్‌లో చేయాలి అంటే మనకి చాలా టైం తీసుకుంటుంది గదా! సో, అంత కష్టం అవసరం లేకుండా ఈ విధంగా మనం పెయింట్‌తో సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చనమాట. సో, నేను కలర్స్ కూడా ఇక్కడ ఏమేం కలర్స్ వాడుతున్నాను అనేది మీరు చూస్తూ ఉండండి. మీకు అర్థమైపోతుంది. సో, ఫస్ట్ అయితే నేను రెడ్ కలర్ తీసుకున్నాను. రెడ్ కలర్ తీసుకొని ఈ విధంగా అయితే ఆ షేప్స్‌లో నేను ఈ విధంగా లైన్స్ అనేది ఇచ్చేస్తున్నాననమాట. సో, ఇది మనం వన్ కైండ్ ఆఫ్ ఫిల్లింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇట్లా స్ట్రోక్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే. సో, ఇప్పుడు నేను గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ ప్యాటర్న్ మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ఇట్లా క్రాస్‌గా 2 ఒక కలర్ ఇస్తున్నాను. మళ్ళీ దాని పైన క్రాస్‌గా ఒక 2 సేమ్ కలర్ అయితే ఇచ్చుకుంటూ వెళ్తున్నాను. నేను మీకు అదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ముందు ముందు. సో, ఇప్పుడైతే నేను ఇట్లా ఈ విధంగా మొత్తం ఏమేమి కలర్స్ అయితే యూజ్ చేస్తున్నానో ఈ డిజైన్‌లో అవన్నీ కూడా మీకు ఒక్కొక్కసారి వేసి చూపిచ్చేస్తున్నాననమాట. ఈ లైన్స్ గీస్తూ ఫిల్లింగ్ నేనేదైతే చేస్తున్నానో, అది మీ ఇష్టమనమాట. మీకు ఎంతవరకు చాలు ఓకే. కనిపిస్తుందనుకుంటారో అక్కడి వరకు అయితే మీరట్లా లైన్స్ అనేది గీసుకుంటూ వెళ్ళండి. సో, మీకు వచ్చింది డిజైన్ లుక్ బావుంది అనుకున్నప్పుడు మీరైతే ఆపేయొచ్చనమాట. అది ఇట్లనే గీయాలి, ఇట్లనే చేయాలి, ఇంతవరకే చేయాలని ఏం లేదు. సో, అది అప్ టు యూ. మీకు ఎప్పుడు బావుంది అనిపించుకుంటే అప్పుడు మీరైతే దాన్ని స్టాప్ చేసేయొచ్చు. సో, నేను ఏ విధంగా అయితే కలర్స్ అనేది ఫిల్ చేస్తున్నాను. సో, ప్యాటర్న్ అనేది మీకిక్కడ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. అంటే గోల్డ్ ఇక్కడ తీసుకున్నాను. మధ్యలో మళ్ళీ ఒకటి ఖాళీ ఇచ్చి నెక్స్ట్ మళ్ళీ గోల్డ్ తీసుకున్నాననమాట. అంటే మధ్యలో గోల్డొస్తుంది. దాని తర్వాత రెడ్డొస్తుంది. మళ్ళీ గోల్డ్ తర్వాత రెడ్ అట్లా ఆ విధంగా వస్తుంది కింద 2 లైన్స్ కూడా. సో, పైన ఒక లైన్ ఖాళీ ఇచ్చేసి మళ్ళీ దాని పై లైన్‌లో అయితే సేమ్ ఇదే ప్యాటర్న్ గోల్డ్, రెడ్, గోల్డ్, రెడ్, గోల్డ్, రెడ్ ఆ విధంగా అయితే ఫాలో అయిపోవాలనమాట. సో, మధ్యలో మనకి కింద థర్డ్ లైన్ పైన టాప్ లైన్ సిక్స్త్ లైన్ ఉంది కదా! ఆ 2 కూడా ఖాళీ ఉంటాయి. వాటిలో ఏంటంటే వన్ బై వన్ పింక్ ఇంకా యెల్లో అయితే నేను కలర్స్ ఇచ్చేసాననమాట. సో, మీకు డిజైన్ చూస్తే అర్థమైపోతుంది. ఏ విధంగా నేను పెయింట్ అనేది సెలెక్ట్ చేసుకొని వేశాను అనేది. సో, ఒకసారి మీరు క్లియర్‌గా వీడియో చూసారంటే గనక మీకు అర్థమవుతుంది. సో, మీరు మీ బ్లౌజెస్‌కి మీ బ్లౌజ్ కలర్‌ని బట్టి మీ శారీ కలర్‌ని బట్టి కలర్స్ అనేది చూజ్ చేసుకొని ఈ డిజైన్ గనక వేసుకున్నారనుకోండి చాలా అద్భుతంగా ఉంటుందనమాట. చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మీరు అదే మగ్గం వర్క్ చేయించుకోవాలనుకుంటే చాలా కష్టం అండ్ చాలా ఎక్కువ మనీ కూడా తీసుకుంటారు. సో, మీరు అంత అవసరం లేకుండా ఈ విధంగా చేసుకున్నారనుకోండి చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఇంకా లుక్ మంచిగా కనిపించాలనుకోండి దీంట్లో మీరు ఔట్‌లైన్స్ అనేది 3 ఔట్‌లైనర్స్ వేసుకోవచ్చు. లేదంటే మనకి నైట్ టైమ్ మెరిసే స్టోన్స్ అవన్నీ ఉంటాయి కదా! మనకి మంచి మంచి స్టోన్స్, జర్కన్ స్టోన్స్ ఇట్లాంటివన్నీ గనక మనం పెట్టుకున్నామనుకోండి, మనకి లుక్ అనేది ఇంకా మంచిగా అయితే కనిపిస్తుందనమాట. సో, ఈ విధంగా మొత్తం అన్నిట్లికి నేనైతే ఫిల్లింగ్ చేసేసుకున్నాను. ఇంకొచ్చేసి ఫస్ట్ అయితే ఔట్‌లైన్ డ్రా చేద్దామని చెప్పేసి నేను బ్లూ కలర్ తీసుకున్నాను. అది అంతగా కనిపించట్లేదు. అందుకని ఇప్పుడు మళ్ళీ ఇంకొక బ్లూ ఉంటుంది గదా! దాన్నయితే తీసుకొని
అల్ట్రా మెరైన్ బ్లూ ఉంటుంది గదా! సో, దాన్ని తీసుకొని నేను అవుట్‌లైన్స్ ఇస్తున్నాను. ఆ అవుట్‌లైన్ కూడా ఎలా అంటే డాటెడ్ లైన్స్ కింద ఇస్తున్నాననమాట. మీకు డాటెడ్ లైన్ అవసరం లేదు అనుకుంటే ఏకంగా అవుట్‌లైన్ కలుపుకుంటూ ఇచ్చేసుకోవచ్చు. అలా కాదు కొంచెం డిఫరెంట్‌గా ట్రై చేయాలి అనుకుంటే మీరు ఈ విధంగా నేనిచ్చినట్టు డాటెడ్ లైన్స్ అయితే ఇచ్చుకోవచ్చు. సో, మొత్తం అన్నిట్లికి కూడా నేను ఈ విధంగా అయితే లైన్స్ అనేది ఇచ్చేసుకుంటున్నాను. మీకు ఈ కలరే కాదు ఇంకా ఏ కలర్ బావుంటుంది అనుకుంటారో మీరు ఆ కలర్ అయితే వేసుకోవచ్చు. సో, లేదు మాకు ఈ అవుట్‌లైన్ అవసరం లేదు ముందులానే బావుంది అనుకుంటే అలా కూడా ఉంచేయొచ్చనమాట. సో, వేసిన తర్వాత కూడా మనకి లుక్ అనేది ఇంకా డిఫరెంట్‌గా కనిపిస్తుంది. సో, మీరు క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తది. వీడియోలో తెలుస్తుందో లేదో గానీ బయటైతే మాత్రం నాకు డిఫరెన్స్ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది. సో, ఈ విధంగా అవుట్‌లైన్ కూడా వేయడం అయిపోయిన తర్వాత ఇంకా మన దగ్గర స్టోన్స్ అయితే నా దగ్గర ఇట్లా పింక్ కలర్‌లో డ్రాప్ షేప్ కుందన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, వాటిని నేను B7000 గమ్ అయితే ఉంటుంది కదా! గ్లూ దాన్ని తీసుకొని ఈ విధంగా అయితే అంటించేసుకుంటున్నాను. సో, మీ దగ్గర వీటికన్నా మెరిసేవి జర్కన్ స్టోన్స్ ఇట్లాంటివి ఏమైనా గానీ మీ దగ్గర ఉంటే క్లిప్ స్టోన్స్ ఉంటాయి కదా! సో, అలాంటివి ఏదైనా గానీ పెట్టుకున్నారంటే గనక మనకి మంచి లుక్ అయితే వస్తుందన్నమాట. సో, ఈ విధంగా నేను మొత్తం అంతా కూడా ఆహ్, పేస్ట్ చేసేసుకున్నాను కుందన్స్ అన్నీ కూడా. సో, లుక్ అయితే ఈ విధంగా వచ్చింది. చాలా బావుంది కదా! అండ్ చాలా ఈజీగా కూడా అయిపోయింది. సో, మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ అండ్ షేర్, కామెంట్ అయితే చేసేయండి. కొత్త వాళ్ళెవరైనా నా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. డిజైన్ ఎలా ఉంది, ఏంటి అనేది కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.